చేపట్టడం ఎలా అనిపిస్తుంది? పదవి బాధ్యతలు చేపట్టడం కొత్త ఏం కాదు. ఎప్పుడు బాధ్యతలకు భయపడము. తీసుకున్న బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాము. మేము సర్పంచ్గా, ఎన్ఎస్సీగా, యూత్ కాంగ్రెస్గా, మండల్ ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు చేసుకుంటూ వచ్చినాం. మొన్న 23లో మనకు అవకాశం వచ్చింది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినప్పటికీ పూర్తి పర్ఫార్మెన్స్ ఒక ఎమ్మెల్యేగా కూడా ఎట్లుండాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీకి మంచి పేరు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మన పనితీరు గమనించి ఈ యొక్క టీపీసీసీ ఓబీసీసీల చైర్మన్గా నియమించడం జరిగింది. వారి ఏదైతే నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో తప్పకుండా బడుగు బలైన వర్గాలకు అన్ని విధాల సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా రాజ్యాధికారానికి ఎన్నో కులాలు చాలా దూరంగా ఉన్నాయి. వాస్తవానికి రాజకీయ చైతన్యం ఇప్పుడిప్పుడు వస్తుంది. నాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు రాజకీయాలకు రావడం జరిగింది. సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. అది సాధ్యం కూడా. నేనే ఉదాహరణ దాన్ని. కాబట్టి భవిష్యత్తులో కూడా అట్టడుగు వర్గాలను పార్టీకి చాలా దగ్గరగా, పార్టీ అభిమానులుగా మారుస్తాం. వారి అభ్యున్నతి కూడా నేను కృషి చేస్తాం. ఈ పదవి కోసం మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి అంటే మెయిన్ రీజన్స్ మీ వైపు నుంచి ఏం చెప్తారు? అంటే నాకు అర్థం కాలేదు. ఈ పదవి కోసం మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అయితే వాస్తవానికి కూడా నేను పార్టీ పెద్దలతో కూడా చెప్పిన, నాకు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, అన్ని విషయాలు చేయాలంటే కూడా లేదు, నువ్వు తప్పకుండా పార్టీ పదవి సేకరించాలి, ఓబీసీసీల చైర్మన్ సేకరించాలి, బాధ్యతలు నిర్వహించాలి, కాంగ్రెస్ పార్టీకి నువ్వు పనిచేయాలని చెప్పి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పెద్దలు చెప్పిన పని కాదలేము కాబట్టి తీసుకోవడం జరిగింది.